ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కుట్టేద్దాం గ్రూప్ 2కి స్వాగతం. మన ఇంటెన్సివ్ అప్రోచ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేరండి. తర్వాత మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా సిలబస్ బేస్డ్గానే నేను చేస్తున్నాను. ఇంతకుముందు పార్ట్ 1 ఉన్నటువంటి ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, నీతి ఆయోగ్ నివేదిక, అదేవిధంగా ఎస్డిజిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు, ఇలా మొత్తం పార్ట్ 1కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమైనటువంటివి, కీ టాపిక్స్, అందులోన కీ ఇష్యూస్ని అలాగే కీ డేటాని కూడా మీకు అందించాను. ఇప్పుడు పార్ట్ 2కి మనం వచ్చాం. మన సిలబస్లో పార్ట్ 2 ఆర్థిక విధానాలు. ఆర్థిక విధానాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్ వ్యవసాయం. ఈ వ్యవసాయానికి సంబంధించి ఈరోజు నుంచి మనం వీడియోస్ పెట్టుకుంటాం. పార్ట్ 2కి వచ్చినప్పటికీ ఆర్థిక విధానాల్లో అత్యంత ముఖ్యమైనది వ్యవసాయం. వ్యవసాయానికి సంబంధించి ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో పేపర్ 3 నేర్చుకుందాం. కాకపోతే వ్యవసాయ రంగ భారతదేశం వ్యవసాయ రంగ దేశం మనందరికీ తెలుసు. భారతదేశం బ్రిటిష్ రాకముందు వ్యవసాయ రంగం చాలా అద్భుతంగా ఉండేది. ముఖ్యంగా సమతుల్యంగా ఉండేది. అటు వ్యవసాయానికి అటు పరిశ్రమలకి మధ్య ఒక సమతుల్యత నడిచేది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారో వ్యవసాయ రంగం పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి చట్టాలనండి, లేదంటే అనాలోచిత విధానాలనండి, నిర్ణయాలనండి, ఆ రకంగా వాళ్ళు వ్యవసాయాన్ని అస్తవ్యస్తంగా మార్చేశారు. ముఖ్యంగా జమీందారీ విధానం అన్నది ఈ బ్రిటిష్ వారి కాలంలోనే తయారవడం, ఈ జమీందారీ వ్యవస్థ అండర్లో ఈ భూ కమతాలన్నీ వెళ్ళిపోవడం, ఈ భూ కమతాలన్నీ కూడా అత్యంత పన్నుల సిస్టమ్, ముఖ్యంగా పన్నుల వ్యవస్థ భయంకరంగా తయారవడం, తద్వారా రైతుకు నచ్చిన పంట పండించుకోలేని పరిస్థితి, సారవంతాన్ని అభివృద్ధి చేయలేనటువంటి దుస్థితి, ఇలా మొత్తం మీద వ్యవసాయం అన్నది చాలా ప్రమాదకరమైన స్థితికి చేరుకుంది. ఇక మన స్వాతంత్రం వచ్చేసరికి వ్యవసాయ రంగం మరింత దిగజారిపోయి అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుకుంది. కావలసిన వనరులు ఉన్నాయి, కావలసినంత వైశాల్యం ఉంది, నీటి వనరులు ఉన్నాయి. అయినప్పటికీ వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ జరగకపోవడం, వ్యవసాయం ప్రైవేటీకరణ అన్నది, అంటే దాన్ని ఒక వ్యాపారాత్మక ధోరణి అన్నది వ్యవసాయ రంగంలో ప్రవేశించకపోవడం, ఇలాంటి కారణాల వల్ల వ్యవసాయం అన్నది అత్యంత భారంగా మారింది. ఈ నేపథ్యంలో పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం, కాలువలు త్రవ్వడం, రైతులకు రాయితీలు ఇవ్వడం, వ్యవసాయానికి ప్రత్యేకమైన రుణాలు కేటాయించడం, నాబార్డు లాంటి సంస్థలను ఏర్పాటు చేయడం, ఇలా ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టడంతో మళ్ళీ వ్యవసాయానికి కొత్త ఉత్సవం వచ్చింది. అత్యంత ముఖ్యమైనటువంటి 1966లో హరిత విప్లవం చేపట్టిన తర్వాత వ్యవసాయం కూడా చాలామంది ఒక వ్యాపారంగాను కార్పొరేటీకరణ వైపు కొంత మార్గం వేసింది. అంటే వ్యవసాయానికి సంబంధించి మన భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏంటి, వ్యవసాయం మీద జీవిస్తున్నటువంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నదే మనం ఈ వ్యవసాయం చాప్టర్లో చూస్తాం. ఈ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా మీకు డీటెయిల్డ్గా నేను చెప్తాను. ఎందుకంటే ఇది చాలా చాలా వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. తిరుగులేని విధంగా మనం ఈ చాప్టర్ని నేర్చితే జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా. జాతీయ ఆదాయం అంటే ఏంటో ముందు చూద్దాం. మనకు వాస్తవంగా మనకు జాతీయ ఆదాయం పేరుతో మనకు ఒక చాప్టరే ఉంది మన సిలబస్లో, అక్కడ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. కానీ జాతీయ ఆదాయం అనే టెర్మినాలజీ ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను, టెర్మినాలజీకి సంబంధించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే చాలామంది కొత్తగా మన సబ్జెక్టు నేర్చిన వాళ్ళు ఉంటారు, గ్రూప్ 2 కొత్తగా చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, మన వీడియోస్ చూస్తున్నారు. అలాగే 1-2 సార్లు రాసిన కూడా ఉంటారు. కానీ కొన్ని టెర్మినాలజీకి సంబంధించి, అంటే కొన్ని పదజాలానికి సంబంధించి అర్థాలు తెలియకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకి వచ్చే ఎకానమీకి సంబంధించినటువంటి టెర్మినాలజీ మీద నేను ఖచ్చితంగా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ
మన లెసన్ కంటిన్యూ చేస్తాను. రైట్, జాతీయ ఆదాయం, వ్యవసాయం వాటా చూద్దాం. జాతీయ ఆదాయం అంటే ఏంటి? జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువ. ఇది అంటే ఒక దేశంలోనూ నిర్ణీత కాలంలోనూ సాధారణ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువ, అది దాన్ని జాతీయ ఆదాయం అంటారు. అంటే మొత్తం మీద మొత్తం ఆదాయం అన్నమాట, ఆ దేశానికి సంబంధించిన ఆదాయం అని అనొచ్చు. ఈ జాతీయ ఆదాయంలో మన వ్యవసాయ రంగం వాటా, అంటే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం, వ్యవసాయం మీద ఆధారపడేవారు అందిస్తున్నటువంటి వాటా, వ్యవసాయదారులుగా ఉన్నవారు ఉత్పత్తి ద్వారా, ఉత్పాదక ద్వారా అందిస్తున్నటువంటి వాటా చూద్దాం. 1950-51 నాటికి జీడిపిలో మీకు అంతకుముందే చెప్పాను, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అని మీకు చెప్పాను. దీని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఈ టెర్మినాలజీకి సంబంధించి. ఈ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా అప్పుడు 53.1% ఉంది. 1950-51 నాటికి వ్యవసాయ రంగం వాటా జాతీయ ఆదాయంలో 53.1% ఉంది. ఇది 1990-91 నాటికి, అంటే ఆర్థిక సంస్కరణలు చేసే నాటికి వ్యవసాయ రంగం వాటా 29.6%కి వచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం వాటా సంస్కరణలకు ముందు నాటికి తగ్గింది. అది మనం ఇక్కడ గమనించాలంటే అక్కడ 53.1% అయితే ఇక్కడ 29.6%. రైట్, 2019-20 నాటికి అంటే ఇటీవల కాలానికి చూస్తే 17.1%కి వచ్చేసింది. అంటే వ్యవసాయ రంగం జాతీయ ఆదాయానికి ఇస్తున్నటువంటి వాటా క్రమేణా తగ్గుచున్నది. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందువల్ల వ్యవసాయ రంగం వాటా జాతీయ ఆదాయంలో ఎందుకు తగ్గిపోతుంది? ఇది ఇక్కడ మనకి ఎకానమీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎందుకు తగ్గుతోంది అది అక్కడ మనం చదవాలి. తగ్గిపోతుంది, డేటా ఉంది, డేటాను మనం వేసుకున్నాం, డేటా చూసాం, ఓకే తగ్గింది 53, 29, 17 సరిపోయింది. కానీ ఎందుకు తగ్గింది అన్నదే ఇక్కడ చర్చ. తగ్గడానికి కారణం ఏంటి అంటే, ప్యారలల్గా దీంతో పాటు ఉన్నటువంటి ద్వితీయ రంగం అంటే పరిశ్రమ రంగం కానీ, తృతీయ రంగం సేవా రంగం కానీ పెరిగాయి అన్నమాట. భారతదేశం ప్రణాళికయుత ఆర్థిక వ్యవస్థగా మారిన తర్వాత పరిశ్రమల ప్రాధాన్యత పెరిగింది, ఆ తర్వాత సేవా రంగం వాటా పెరిగింది. దీంతో వ్యవసాయ రంగం నుంచి పరిశ్రమల రంగానికి, పరిశ్రమల రంగం నుంచి సేవా రంగానికి ఈ యొక్క ఆదాయం వాటా ఏదైతే ఉందో అది మారుతుంది. అంటే అవి అందించే వాటా ఎక్కువ అవుతుంది, వ్యవసాయం వాటా తగ్గుతుంది. అంటే పరిశ్రమలు ఎక్కువ స్థాపించడం, అక్కడ ఉత్పాదకత జరగడం, ఎగుమతులు పెరగడం, తద్వారా ఆదాయాలు రావడం, ఆ ఆదాయం వాటా పెరగడం, తద్వారా అది జాతీయ ఆదాయంలో చేరడం. అలాగే సేవా రంగంలో కూడా చాలా వరకు వాటి యొక్క ఉత్పాదకత నుండి ఉత్పత్తి నుండి పెరగడం వల్ల తద్వారా అవి అందించే వాటా కూడా మన జాతీయ ఆదాయంలో పెరిగింది. అందువల్ల వ్యవసాయం వాటా తగ్గింది. ఇది మనం ఇక్కడ గమనించాల్సింది. ఇక రెండోది ఉపాధిలో వాటా. ఉపాధి, వ్యవసాయంలో ఉపాధి చూసుకుంటే ఎంతవరకు ఉంది ఉపాధి? నిజమే, జాతీయ ఆదాయంలో వాటా అంటే ఉపాధిలో కూడా వాటా తగ్గిందా లేదా మనం గమనించాలి. అంటే ఇచ్చే ఆదాయం తగ్గింది, మరి ఉపాధి అవకాశం కల్పిస్తుందా చూద్దాం. 1950-51 స్వాతంత్రం నాటికి 72% మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటిది వ్యవసాయ రంగం. అంటే అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించిన రంగం వ్యవసాయ రంగం. అంటే అతిపెద్ద ప్రైవేట్ రంగం లాంటిది అనమాట. ఇది అతిపెద్ద పరిశ్రమ రంగంగా మనం చెప్పుకోవచ్చు. వ్యవసాయం అంటే అంతమందికి ఉపాధి కల్పిస్తుంది. కానీ 2001 నాటికి ఏమైంది? 58%కి వచ్చింది. 2011 నాటికి 54.6%కి వచ్చింది. అదే NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి 27వ రౌండ్ 1972-73లో వాళ్ళు ఇచ్చినటువంటి డేటా చూస్తే 73.9% మందికి వ్యవసాయం రంగం ఉపాధి కల్పించింది. మరి 2011-12 నాటికి అదే NSSO ఇచ్చినటువంటి 68వ రౌండ్ డేటా మనం గమనిస్తే 48.9%కి వచ్చింది.
ఇక్కడ కూడా తగ్గిపోయింది. అంటే ఎన్ఎస్ఎస్ఓ సర్వే చూసిన జనాభా లెక్కల్లో, అంటే 2001 జనాభా లెక్కలు, 2011 జనాభా లెక్కలు, ఈ 2 జనాభా లెక్కల్లో వ్యవసాయ రంగం అందిస్తున్నటువంటి ఉపాధి ఏదైతే ఉందో అది వాటా చూసినా కూడా ఏమైంది, రిజల్ట్ తగ్గింది. ఈ తగ్గడంలో కూడా ఎలాంటిది అంటే అలా క్రమాన్ని తగ్గిపోతుంది. అంటే వ్యవసాయం జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా ఇచ్చే ఆదాయం వాటా తగ్గుతోంది. అలాగే అదే సమయంలో వ్యవసాయము ఉపాధిలో కూడా వాటా తగ్గుతోంది. రైట్. ఇక ఉపాంత ఉత్పాదకత, వ్యవసాయ రంగం అంటే వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి చూస్తే వాళ్ళు అందించే ఉపాంత ఉత్పాదకత అంటే వస్తోత్పత్తిలో అదనంగా ఎక్స్ట్రా మనం ఇంకా చెప్పుకోవాలంటే జరిగినటువంటి ఉత్పత్తిని ఉపాంత ఉత్పాదకత అంటారు. ఒక 10 మంది కలిసి ఒక 30 వస్తువులు తయారు చేస్తారు. 10 మంది కలిసి ఒక 30 వస్తువులు తయారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం 11వ వ్యక్తి కలిశాడు అనుకోండి, అప్పుడు 33 వస్తువులు తయారు చేయాలి. ఆ ఒక వ్యక్తి కలవడం వల్ల ఇంకొక 3 వస్తువులు తయారైనాయి అంటే దాన్ని ఉపాంత ఉత్పాదకతగా మనం చెప్పొచ్చు. కానీ వ్యవసాయ రంగంకి వచ్చినప్పటికీ ఉపాంత ఉత్పాదకత 0. అంటే ఇద్దరు కలిసి ఒక పొలం సాగు చేస్తే పండించే పంట ఎంతో, 4 కలిసి అదే పొలంలో సాగు చేస్తే పండే పంట కూడా అంతే, అక్కడ వచ్చే ఉత్పత్తి కూడా అంతే. అంటే దానిలో ఎలాంటి మార్పు లేదు. ఇద్దరు కలిసి ఎంత పండించారో 10 బస్తాలు పండించారు అనుకుందాం, 4 చేసినా ఆ 10 బస్తాలే పండితే మరి ఇద్దరికి 4కి తేడా లేదు. అదనంగా జరిగినటువంటి ఉత్పత్తి ఎంత అంటే 0. అందువల్ల వ్యవసాయ రంగంలో 2 రకాలైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అవేంటి అంటే అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అల్ప ఉద్యోగిత అంటే తాత్కాలికంగానే పని ఉంటుంది. వ్యవసాయం సంవత్సరం 365 రోజులు పని ఉండదు. కేవలం వ్యవసాయ రంగంలో ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ అని 2 రకాల సీజన్ ప్రధానమైనటువంటి. ఈ ప్రధాన సీజన్స్లో నీటిపారుదల ఉన్నటువంటి, నీటి సౌకర్యాలు ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతాల్లో మాత్రమే ఈ 2 సీజన్స్లోనూ, ఖరీఫ్ రబీ 2 సీజన్స్లో కూడా పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్ ఒక 3-4 మంత్స్, రబీ ఒక 3-4 మంత్స్, ఓవరాల్గా 6 to 8 మంత్స్ మాత్రమే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మిగతా 6 మంత్స్ వారికి వ్యవసాయం చేయడానికి అక్కడ అవకాశం లేదు. ఏది నదీ పరివాహము, బోర్వెల్స్, కాలువలు, చెరువులు ఇలాంటి సదుపాయం ఉన్నటువంటి పంట పొలాలు ఉన్నటువంటి రైతులకైతే. మరి ఆ సదుపాయము లేనటువంటి రైతులు కేవలం వర్షం మీదే ఆధారపడి వర్ష ప్రాంతాల్లోనే పంటలు పండించే రైతుల పరిస్థితి ఏంటి? కేవలం ఒక ఖరీఫ్పై పండించి మిగతా కాలం అంతా కూడా వాళ్ళు ఎలాంటి పని లేకుండా ఉంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఇది మంచి కాన్సెప్ట్. ఇది మనం నిరుద్యోగం అన్నటువంటి ఒక చాప్టర్ ఉంది, దానిలో మనం మరింత నిరుద్యోగానికి సంబంధించి డీటెయిల్డ్గా చేయొచ్చు. కానీ బట్ ఈ పదానికి సంబంధించినటువంటి టెర్మినాలజీకి సంబంధించినటువంటి ఒక 2 అంశాలు మీకు చెప్తా. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే మీకు ఇందాకలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఉపాంత ఉత్పాదకత రాకుండా ఉంటుంది అంటే 4 చేయాల్సిన పని 40 మంది చేస్తుంటారు, 10 మంది చేయాల్సిన పని 15 మంది చేస్తుంటారు. 10 మంది చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ ఉంటుందో, ఇన్కమ్ ఉంటుందో, 15 మంది చేసిన అంతే బెనిఫిట్, ఇన్కమ్ ఉంటుంది. అంటే 10 మంది కన్నా అదనంగా 5, 10 మంది చేయాల్సిన పని 15 మంది చేస్తున్నారంటే అదనంగా ఉన్న 5 ప్రచ్ఛన్న నిరుద్యోగుల కింద లెక్క. వాళ్ళకి ఆ విషయం తెలియదు. తాము నిరుద్యోగత అంటే తమ వలన అదనంగా ఉత్పత్తి జరగడం లేదు అన్న అంశాన్ని వారు గుర్తించరు. అంటే ఒక వ్యక్తి వల్ల అదనపు ఉత్పత్తి జరగకుండా ఉంటే ఆ వ్యక్తి చేసే పనిలో ఎలాంటి ప్రోగ్రెస్, అభివృద్ధి లేకపోతే ఆ వ్యక్తి ప్రచ్ఛన్న నిరుద్యోగిగాను, ఆయన ఉన్నటువంటి పరిస్థితి ప్రచ్ఛన్న నిరుద్యోగంగాను చెప్పుకోవచ్చు. అంటే చేయవలసినటువంటి ఒక పనికి కావలసిన వారికన్నా అదనంగా ఉన్న వ్యక్తులు చేసే పనినే ప్రచ్ఛన్న నిరుద్యోగంగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయ రంగం చూసుకుంటే ఇవన్నీ మనకి కనిపిస్తుంటాయి. అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగం ఇవన్నీ కల్పించడం వల్ల
ఉపాంత ఉత్పాదకత అన్నది జీరోగా ఉంటుంది. రైట్. తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే 2016లో మెయిల్ వర్కర్స్ చూసుకుంటే 40% మంది మెయిల్ వర్కర్స్ ఉన్నారు. అదేవిధంగా 61% మంది ఫీమేల్ వర్కర్స్ ఉన్నారు. అందరూ వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అంటే మేల్ కన్నా ఫీమేల్ వర్కర్సే ఎక్కువగా ఉపాధి పొందే పరిస్థితి మనకి వ్యవసాయ రంగం ఉంది. ఇక వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలను 2 రకాలుగా చెప్పుకుంటారు. వ్యవసాయదారులు మనకి 1950-51 నాటికి 72% మంది ఉన్నారు. కానీ కాలక్రమంలో ఈ యొక్క వ్యవసాయదారులు తగ్గిపోయి వ్యవసాయ కూలీలు పెరుగుతున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది వ్యవసాయదారులు కాస్త వ్యవసాయ కూలీలు అవడము జరుగుతోందన్నమాట. అంటే వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వల్ల కరువులు, కాటకాలు, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, సరైనటువంటి దిగుబడులు రాకపోవడం, సరైనటువంటి పంట యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, ఇలా అవగాహన రాహిత్యం, సారవంతాన్ని తగ్గ పంట వేసుకోకపోవడం, ఇలా అవసరానికి మించి పెట్టుబడులు పెట్టడం, ఇలా రకరకాల కారణాల వల్ల వ్యవసాయం నష్టాల రూట్ పట్టిందనమాట. వ్యవసాయదారులంతా కూడా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయారు. అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి మరి వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో అప్పులు తీర్చడానికి తమ భూముల్ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చాలామంది భూమి కోల్పోవడం వల్ల వారి పంట పొలంలోనే వాళ్ళు కూలీలుగా మారే పరిస్థితి, వారి పంట పొలంలోనే వారు కౌలు రైతులుగా మారే పరిస్థితి. కౌలు అంటే ఒక 1 ఇయర్కో 3 ఇయర్స్కో దాన్ని కౌలుకి తీసుకొని పండించి కొంత పంటని ఎవరైతే రైతు ఏంటో ఆ రైతుకి అందించడం, అది కౌలు అంటారు. రైట్. ఇదన్నమాట పరిస్థితి. అంటే వ్యవసాయదారులు ఎక్కువ, వ్యవసాయ కూలీలు తక్కువ ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయదారులు తగ్గిపోయారు, వ్యవసాయ కూలీలు పెరిగిపోయారు. ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. వ్యవసాయదారులు తగ్గి వ్యవసాయ కూలీలు పెరిగితే ఆ కూలీలు అందరికీ పని కల్పించే పరిస్థితి ఇక్కడ వ్యవసాయదారుడికి కూడా లేదు. ఆటోమేటిక్ కూలీలు డిమాండ్ ఉన్నప్పుడే కూలీలు చేసిన పనికి తగ్గ వేతనం కూలీలకు దొరుకుతుంది. కానీ ఇక్కడ కూలీలకి అంటే అతి తక్కువ మంది రైతులు, అతి ఎక్కువ మంది కూలీలు ఉండడం వల్ల కూలీలకి నిజ వేతనాలు అన్నవి రావట్లేదు. అంటే వాస్తవంగా వాళ్ళ పని తగ్గ వేతనం వారికి రావడం లేదు. తర్వాత మేలు ఫీమేలు అంటే పురుషులకి స్త్రీలకి కూడా ఈ వేతనం చెల్లింపులో లింగ వివక్షత అన్నది కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే మేల్ వర్కర్స్కి ఇచ్చే వేతనం ఫీమేల్ వర్కర్స్కి ఇవ్వడం. అయితే జాతీయ ఉపాధి హామీ పథకం లాంటిది రావడం, సమాన వేతనాలు ఇవ్వాలని ఒక ప్రయత్నం చేయడం, మేల్ ఇద్దరికి కూడా ఈక్వల్ వేతనాలు ఇస్తున్నప్పటికీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో ప్రధానంగా మేలు ఫిమేల్ మధ్య వేతన వ్యత్యాసం ఉంది, లింగ వివక్షత కొనసాగుతుందనే చెప్పొచ్చు. దానికి కారణం ఫిమేల్ అంటే కూలీలు పెరగడం, వ్యవసాయదారులు తగ్గిపోవడం. రైట్. ఇది ఇక వృద్ధి రేటు గమనిద్దాం. వృద్ధి రేటు ముఖ్యంగా వ్యవసాయ వృద్ధి రేటు పెరిగితే ఆటోమేటిక్గా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరుగుతుంది, స్థూల దేశ ఉత్పత్తి పడుతుంది, తద్వారా జాతీయ ఆదాయం పుష్టిగా ఉంటుంది. 10, 11, 12 ప్రణాళికల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి వృద్ధి రేటు నమోదు చాలా చక్కగా సాగింది. అందుకని ఏం చేశారంటే ప్రభుత్వం 12వ ప్రణాళికల్లో కూడా వృద్ధి రేటు 8% లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ వ్యవసాయ వృద్ధి రేటు 4%గా నిర్ణయించారు. తమ ఓవరాల్గా మొత్తం అన్ని రంగాలు కలిపి అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో మొత్తంగా సాధించాల్సిన వృద్ధి రేటు 8%గా లక్ష్యం నిర్ణయించారు. అందులో వ్యవసాయాన్ని ప్రత్యేకించి 4%గా నిర్ణయించారు. కారణం ఏంటంటే వ్యవసాయం బాగుంటే మిగతా రంగాలు బాగుంటాయి అన్నటువంటి ఆలోచనతో. కానీ వ్యవసాయ రంగం 2.86% మాత్రమే సాధించింది 12వ ప్రణాళికలో. ఇప్పుడు చూస్తే 2018-19 నాటికి వ్యవసాయ రంగం వృద్ధి రేటు గమనిస్తే 2.4% ఉంటే 19-20 నాటికి 3.7% ఉందని ఒక అంచనా. ఒక రకంగా కాస్త పెరిగిందని మనం చెప్పవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే తగ్గినట్టుగా మనం గమనించవచ్చు. ఇక స్థూల మూలధన కల్పన, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటుంది GCF, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ GCF. ఏంటి స్థూల మూలధన కల్పన? ముందు మూలధన కల్పన ఏంటంటే నేర్చుకుందాం. మనం టెర్మినాలజీ కూడా కొంచెం నేర్చాలి కదా. మూలధన కల్పన, మూలధనం అంటే
వస్తోత్పత్తికి ఉత్పాదకకి సేవల కోసం మనం కొంత పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపిస్తాం. ఆ పరిశ్రమలో రకరకాల యంత్రాలు కొనుగోలు చేస్తాం, భూమిని కొనుగోలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నిటిని కూడా మూలధనంగానే అంటే మనం పెట్టుబడి పెట్టి అవి స్థిరాస్తులుగా సమకూర్చుకుంటాం. ఒక పరిశ్రమ, ఒక స్థలము, యంత్రాలు, ఇవన్నీ కూడా ఒక వస్తువు తయారీకి కావాల్సినటువంటి సామాగ్రి. ఈ సామాగ్రి అంతా కూడా మనం పెట్టుబడి పెట్టగానే వస్తోత్పత్తి జరుగుతుంది. తద్వారా మనకు కొంత లాభం రూపంలో ఆదాయం కూడా వస్తుంది. అంటే మనకు నిరంతరం ఆదాయాన్ని అందిస్తుంది అన్నమాట. అంటే మూలధనం అంటే పెట్టుబడి పెట్టింది అది చాలా నాళ్ళు ఇస్తుంది. ఒక అంటే చాలా కాలం పాటు దాని సేవలు మనం పొందొచ్చు. ఒకసారి పెడితే అది ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళ పాటు మనకి లిక్విడ్ రూపంలో ఉండదు, వస్తు రూపంలో ఉంటుంది. కానీ అది మనకు లిక్విడ్ని అందిస్తుంది. ఉత్పత్తి జరగడం, ఆ ఉత్పత్తి ఒక వస్తువు అందించడం, ఆ వస్తువు రూపంలో మనం ఎగుమతి చేయడం, తద్వారా మనం ఆదాయాన్ని పొందడం, ఇలాంటి లాభాన్ని అందించే ఒక పరిశ్రమ అనండి, యంత్రం అనండి, వస్తువు అనండి, ఇలాంటి వాటిని మూలధనం అంటారు. అవి అందించే ప్రతిఫలాన్ని మనం మూలధన కల్పన అంటాం. గ్రాస్ మొత్తం ఒక పరిశ్రమ అంటే ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి మొత్తం అన్ని అంటే భూమి, పరిశ్రమ, అందులో యంత్రాలు అన్నీ కలిపి మనకు అందించేది అనమాట. మరి వ్యవసాయ రంగం వరకు చూసుకుంటే ఈ మూలధన కల్పన వ్యవసాయం అందించే మనం వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే దాని మీద వచ్చే ఆదాయానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ మూలధన కల్పన. ఎక్కడైనా సరే ఒక వ్యాపారం చేశాడంటే వాడు ఒక కొంత పెట్టుబడి పెడతాడు, దాని మీద లాభాన్ని ఆశిస్తాడు. తాను పెట్టుబడి పెట్టి వస్తువును ఉత్పత్తి చేసి దాన్ని అమ్మి తద్వారా లాభాన్ని పొందినప్పుడే అక్కడ ఈ జీసీఎఫ్ ఆయనకి లాభాన్ని ఇస్తుంది, అంటే మేలుని చేస్తుంది. స్థూల మూలధన కల్పన అన్నది సరిపోతుంది. ఇక్కడ వ్యవసాయం వరకు చూసుకుంటే 2011-12 నాటికి 8.5% ఉంటే 2018-19 నాటికి 7.3% ఉంది. అంటే మూలధన కల్పన అన్నది తగ్గిపోతుంది. అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక మొక్కలో చెప్పాలంటే సాధారణంగా ఏంటంటే ఈ వ్యవసాయం నుండి వ్యవసాయేతర రంగానికి శ్రమ మూలధనం తరలించాలి. ఇప్పుడు వ్యవసాయం దగ్గర పడిన శ్రమ లేదా వ్యవసాయం దగ్గర పెట్టిన మూలధనం పెట్టుబడి వేరే చోటకి తరలించాలి, వేరే రకంగా దాన్ని కన్వర్ట్ చేయాలి. అలాగే వర్తక నిబంధనలు కూడా మార్చాలి. అంటే వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం. ఇక్కడ ఒక 20 మంది కూలీలు పెట్టి ఒక పంట పొలం కోత అంటే దాన్ని చేయిస్తే ఒక 3 days పడుతుంది. అదే ఒక మిషన్తో చేశారనుకోండి 1/2 hourలో అయిపోతుంది. అక్కడ 30 మంది చేసే పని 3 రోజులు చేసే పని ఒక మిషనరీ ఒక 1/2 hour 1 hourలో చేస్తే 30 మందికి ఇచ్చినటువంటి వ్యయంలో 3వ వంతు 2వ వంతు ఇక్కడ ఖర్చు అయితే ఆటోమేటిక్గా ఒక 2% 3% మనకు అక్కడ ఆదా అవుతుంది. ఆ యంత్రం అన్నది అక్కడ మనకు మూలధనం. ఆ మూలధనం మనకి అంటే ఆధునికీకరణ చేయడం, ఇలాంటి యంత్రాలు అంటే వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలు ఉపయోగించడం, అలాంటివి వాటి మీద మనం పెట్టుబడులు పెట్టడం, అలాంటి వాటిని కమర్షియలైజ్ చేయడం. తర్వాత పంటలు కూడా ఏంటి, రెగ్యులర్గా ఒకే రకమైనటువంటి పంటలు, కేవలం ఆహార పంటలుగానే పరిమితం కాకుండా వాణిజ్య పంటల వైపు కూడా మొగ్గు చూపాలి అవకాశం ఉన్న చోట. ఆ రకంగా ఇక వర్తక నిబంధనలు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి, ట్యాక్సెస్ సంబంధించి ఈ ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల్లో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రకంగా మనం మూలధన కల్పన కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆహార ధాన్యాల సరఫరా, మనకి ఆహార ధాన్యాల సరఫరా పరిస్థితి చూస్తే 1950-51 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నులు ఉంది. అంటే ఆహార ధాన్యాలు అన్నది చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది. మనది జనాభా విపరీతమైనటువంటి జనాభా ఉన్నటువంటి దేశం. మన దేశంలో సంక్షేమం అన్నది కావాలంటే పౌష్టికాహారం అందాలి, పేదరికం అన్నది తగ్గాలి. పౌష్టికాహారం అందితే ఆరోగ్యకరంగా బలంగా ఉంటారు, పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది, తద్వారా సుభిక్షం అన్నది ఉంటుంది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. వైశాల్యం అంటే పంటలు పండించే సామర్థ్యం ఉంది, పంటలకు కావలసినటువంటి వైశాల్యం ఉంది, కావలసినటువంటి నీటి వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు కానీ
ఉత్పత్తి ఎందుకు పెరగట్లేదు అన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. 1950-51 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నులు. ఈ పరిస్థితుల్లో అతి తక్కువ ఉత్పత్తి జరిగితే మిగతా జనాభాకి కావాల్సినటువంటి ఆహార ధాన్యాల కోసం మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకు ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద ప్రభుత్వం చాలా ఎక్కువ కృషి చేసి ఇప్పుడు తాజాగా మనం చూసే ఉన్నాం, రకరకాల చట్టాలు తీసుకొచ్చారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి, ప్రోత్సహించడానికి, రైతులకి రాయితీలు ఇవ్వడానికి ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే 2017-18 చూసుకుంటే 285.01 మిలియన్ టన్నులు పండించారు, ఉత్పత్తి వచ్చిందనమాట. అంటే 50.8 మిలియన్ టన్నుల నుంచి 285 మిలియన్ టన్నులకు చేరింది. అలాగే 2018-19 కూడా కాస్త పెరిగింది. 2019-20 చూసుకుంటే 295.67 మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశారు. వాస్తవంగా 2019-20కి 291 లక్ష్యం. కానీ మన భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యానికి మించి చేశారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చిన తర్వాత, హరిత విప్లవం అన్నది వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది నిరగాటంగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్ట్స్, పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయడం, వనరులు నిల్వ చేయడం, పంట యాజమాన్య పద్ధతులు పాటించడం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల 295.67 మిలియన్ టన్నులు ఉత్పత్తి జరిగింది. లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి చూస్తే అంటే వ్యవసాయానికి అనుసంధానమైనటువంటి పరిశ్రమల స్థాపన అన్నది అవసరం. పరిశ్రమలు వ్యవసాయానికి అనుసంధానంగా ఉండాలి. కొబ్బరి పండుతున్నటువంటి ప్రాంతంలో కొబ్బరి పరిశ్రమలు, వరి పండుతున్న ప్రాంతంలో వరి పరిశ్రమలు, గోధుమ దగ్గర గోధుమ పరిశ్రమ, అంటే పత్తి పంటలకు సంబంధించి అంటే చెరుకు పండించే ప్రాంతంలో పంచదారకు సంబంధించిన పరిశ్రమలు. అలా పంటకి ఏ పంట అయితే ఏ ప్రాంతంలో పండుతుందో, ఏ రాష్ట్రంలో పండుతుందో, ఏ జిల్లాలో పండుతుందో ఆ సంబంధించినటువంటి పరిశ్రమలు అందుబాటులో ఉంటే పారిశ్రామికీకరణ జరగడం, ఉపాధి పెరగడము, పంటకు తగినటువంటి ధర రావడము, పంటల పట్ల అంటే అది ఒక వాణిజ్య పరమైనటువంటి అంటే వ్యాపార దృక్పథంతో వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. అది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు జాతీయ ప్రాధాన్యత గల కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. వ్యవసాయ రంగమే ముడి పదార్థాలు అందిస్తుంది వాటికి. మనకు వస్త్ర పరిశ్రమ ఉందనుకోండి, పత్తి, జనపనార, అలాగే పంచదార పరిశ్రమ, వనస్పతి పరిశ్రమ, ఇలా కొన్ని ఆయిల్ మిల్స్, అలాగే చేనేత పరిశ్రమ, రైసు, ఇవన్నిటికి కూడా వ్యవసాయమే కదా ఆధారం. అందువల్ల ఈ పరిశ్రమలన్నీ ఈరోజు పరిశ్రమలు స్థాపించి బ్రహ్మాండమైనటువంటి ఎగుమతులు ఉన్నప్పటికీ కూడా మరి అదే ముడి సరుకును పండిస్తున్నటువంటి రైతు మాత్రం అత్యంత దుస్థితిలో ఉండడం అన్నది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే భారతదేశంలో 2/3 వంతు ప్రజలు గ్రామాల్లోనే ఉంటున్నారు. వీరు కొనుగోలు శక్తి పెరిగితే కదా, కొనుగోలు శక్తి వారికి పెరగాలి. కొనుగోలు శక్తి అంటే వారికి తలసరి ఆదాయం పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలంటే తలసరి ఆదాయం పెరగాలి. వ్యవసాయం లాభసాటిగా మారితే పంట పండించాలన్న ఆసక్తి పెరుగుతుంది, అత్యధిక ఉత్పత్తి సాధించగలుగుతాడు. తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరిగితే కావలసినంత ఆహార ధాన్యాలు తీసుకోవడానికి, నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడానికి ఆయనకి శక్తి వస్తుంది. అంటే ఆర్థికపరమైనటువంటి శక్తి వస్తుంది. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే డిమాండ్ వస్తువుల ఉత్పత్తికి అంటే వ్యవసాయ ఉత్పాదకత పెరిగితేనే గ్రామీణ ప్రజల ఆదాయం పెరుగుతుందన్నమాట. తద్వారా పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ కూడా వస్తుంది. మరోవైపు నూతన పారిశ్రామిక యూనిట్లు కూడా మనం ఏర్పాటు చేయొచ్చు. ఏంటంటే హరిత విప్లవం విస్తరించింది, రైతుల ఆదాయం పెరిగింది, కానీ వ్యవసాయ ఆదాయంపై పన్ను కూడా లేదు ప్రజెంట్. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి కొనుగోలు శక్తి పెరగాలి. అంటే ఒక వస్తువు కొనుక్కునే స్తోమత, ఆర్థిక స్తోమత ఆ రైతులకి కలగాలన్నమాట. అంటే ఆ స్థాయి ఆదాయాలు రావాలి. ఆ రకంగా జరిగితే పారిశ్రామిక వృద్ధి బాగా జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అంతర్జాతీయ వ్యాపారం, చాలా సంవత్సరాలు వస్త్రాలు, జనపనార, తేయాకు మన దేశం నుండి ఎగుమతి అవుతున్నాయి. అప్పట్లో ఎగుమతుల్లో వాటా చూసుకుంటే మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయం వాటా అంటే ఎగుమతుల ఆదాయం 50% పైన ఉండేవి. మన అంతర్జాతీయ వ్యాపారం వస్త్రాలు, జనపనార, తేయాకు ఇలాంటివన్నీ భారతదేశం నుండి ఎగుమతి అయ్యేవి. ఇవే కాకుండా జీడిపప్పు, పొగాకు, కాఫీ, నూనెలు, పంచదార కూడా తర్వాత కాలంలో ఎగుమతినైనాయి. దీనివల్ల కూడా ఒక 70% వరకు ఆదాయం మనకి వచ్చింది. వ్యవసాయం మీదే పూర్తిగా డిపెండ్ అవ్వడం, ఇలాంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించాల్సిందే. ఉత్పత్తిలో వైవిధ్యం వచ్చింది. ఈ ఉత్పత్తిలో వైవిధ్యం ఎప్పుడైతే వచ్చిందో
ఎగుమతులు క్రమంగా తగ్గాయి అన్నమాట. అంటే మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయ ఎగుమతుల వాటా 1960-61 నాటికి 44% ఉంటే 2018-19 నాటికి 11.8%కి తగ్గిందనమాట. పేదరికం కూడా ఏంటంటే మనకి భారతదేశం ఈ రోజుకి సగం మంది వ్యవసాయం మీద ఆధారపడడం వల్ల వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఆదాయం అన్నది నిలకడగా లేకపోవడం, ఆశించినంతగా ఉండకపోవడం, ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడడం, ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే అనుకున్నంత లాభసాటిగా లేదు. అసలు ఈ నేపథ్యం వల్ల పేదరికం అన్నది కంటిన్యూ అలాగే ఉంది. అంటే పేదరికం తగ్గట్లేదు. వ్యవసాయ వృద్ధి పేదరికం అపౌష్టికతను తగ్గింపులకు ఉపయోగపడను. అంటే వ్యవసాయం కానీ వృద్ధి చెందింది అనుకోండి, పేదరికం తగ్గే అవకాశం ఉంటుంది. పౌష్టికాహారం కూడా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆహారం దొరకాలి. అందరికీ ఆహారం దొరకాలంటే ఆహారం ఉత్పత్తి జరగాలి. ఉత్పాదకత పెరిగితే కదా ఆహారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆహారం దొరకకపోవడం అనేదే కదా ఈరోజు మనకి పేదరికానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సమ్మిళిత వృద్ధి ముఖ్యంగా అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలంటే వ్యవసాయం కూడా ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి వ్యవసాయం మీద కూడా ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు. ఎక్కువ మంది ఆధారపడినటువంటి వ్యవసాయ రంగం కూడా వృద్ధి చెందింది అనుకోండి, ఆటోమేటిక్గా జాతీయ ఆదాయంలో ఉన్న వాటా పెరుగుతుంది, ఉపాధిలో ఉన్న వాటా పెరుగుతుంది, ఆటోమేటిక్గా వృద్ధి రేటు పెరుగుతుంది, తద్వారా జీడిపిలో కూడా వృద్ధి రేటు పెరుగుతుంది. ఓవరాల్గా అభివృద్ధి అన్నది సాధించడం సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే భారతదేశం ప్రగతి చూసుకుంటే, వ్యవసాయ పరంగా ఉన్నటువంటి ప్రగతి మనం గమనిస్తే పాలు, పప్పు ధాన్యాలు, జనపనార ఉత్పత్తి ఈ అంశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. అలాగే అరటి, నిమ్మ, బొప్పాయి, మామిడి ఇలాంటి హార్టికల్చర్ ఉత్పత్తులు, ఉద్యానవన ఉత్పత్తులు పరిశీలిస్తే ఈ అంశాల్లో కూడా ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే పాలు, పప్పు ధాన్యాలు, జనపనార ఉత్పత్తులు ప్రథమ స్థానం. అలాగే అరటి, నిమ్మ, బొప్పాయి, మామిడి వంటి హార్టికల్చర్ ఉత్పత్తులు కూడా ప్రథమ స్థానం. ఇక గోధుమ, పండ్లు, కూరగాయలు, చెరకు, వేరుశనగ, పత్తి, వరి ఇలాంటి ఉత్పత్తులకు సంబంధించి చూసుకుంటే ఉత్పత్తిలో రెండవ స్థానం ప్రపంచ స్థాయిలో ఉంది. ఈ రకంగా అంటే రకరకాల కార్యక్రమాల ద్వారా మనం వ్యవసాయ రంగ ప్రాధాన్యత మనం చెప్పుకోవచ్చు. అంటే కొన్ని మెరిట్స్, కొన్ని డిమెరిట్స్ కూడా మనం ఈరోజు చర్చించాం. నెక్స్ట్ చాప్టర్లో వ్యవసాయ స్వభావం, పంటల తీరు అన్నది మనం నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.